ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకుందని, ఇక్కడి పరిస్థితి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే విధంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్తో పాటు 196 సభ్య దేశాలు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. WHO సభ్య దేశాలకు అత్యున్నత స్థాయి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. తాజాగా స్వీడన్ లో తొలి కేసు నమోదైంది. మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన మరుసటి రోజే స్వీడన్ లో ఈ వైరస్ వెలుగు చూసింది. రాజధాని స్టాక్హోమ్ కు చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది. క్లేడ్ 1 రకానికి చెందిన ఈ వైరస్ ఆఫ్రికా వెలుపల బయటపడ్డం ఇదే తొలిసారని స్వీడన్ ప్రజారోగ్య విభాగం వెల్లడించింది. కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఈ ప్రాణాంతక ఎంపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో WHO అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత 2 ఏళ్లలో ఇలా ప్రకటించడం రెండోసారి. తూర్పు కాంగో కొత్త రకం ఎంపాక్స్ వేగంగా వ్యాప్తి చెందడం, పొరుగు దేశాల్లో అనేక కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగించే విషయమని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు ప్రాణాలను రక్షించుకునేందుకు సమన్వయంతో అంతర్జాతీయ ప్రతిస్పందన అవసరమని ఉద్ఘాటించారు. And the number of cases reported each year has increased steadily over that period. Last year, reported cases increased significantly, and already the number of cases reported so far this year has exceeded last year's total, with more than 14,000 cases and 524 deaths. Today, the emergency committee met and advised me that, in its view, the situation constitutes a public health emergency of international concern. I have accepted that advice. The detection and rapid spread of a new clade of mpox in eastern DRC, its detection in neighboring countries that had not previously reported mpox, and the potential for further spread within Africa and beyond is very worrying. In addition to other outbreaks of other clades of mpox in other parts of Africa, it's clear that a coordinated international response is essential. మంకీపాక్స్ అనేది కోతుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి కూడా వ్యాపిస్తుంది. రక్షణ లేకుండా శారీరక సంబంధాల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మంకీపాక్స్ సోకిన తర్వాత జ్వరం వస్తుంది. శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. శరీరం అంతా వ్యాపిస్తుంది. మొట్టమొదట దద్దుర్లు ముఖం మీద కనిపిస్తాయి. తర్వాత శరీరం మొత్తం వ్యాపిస్తాయి. స్వలింగ సంపర్క పురుషుల్లో మంకీపాక్స్ ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ కూడా మొదట ఆఫ్రికాలో మొదలైంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని WHO తెలిపింది. దీని ఇన్ఫెక్టివిటీ రేటు కోవిడ్ కంటే ఎక్కువగా లేనప్పటికీ ఆఫ్రికా చుట్టూ ఉన్న దేశాలు ఇంకా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎందుకంటే ఈ వైరస్ కొన్ని సంవత్సరాల క్రితం కూడా వ్యాపించిందని, అటువంటి పరిస్థితుల్లో మళ్లీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని WHO నివేదికలు వెల్లడిస్తున్నాయి.